బాలుడి కిడ్నాప్ మిస్టరీ విడింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడిని గుర్తించి రెస్క్యూ చేశారు పోలీసులు. కిడ్నాప్ చెర నుంచి కాపాడిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు నిజామాబాద్ పోలీసులు. కేసులో ఆర్మూర్కు చెందిన ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను ఎస్కే అద్నాన్, మోదీన్ గా గుర్తించారు. ఆర్మూర్ సంతోష్ నగర్ కు చెందిన వారుగా కిడ్నాపర్లను గుర్తించారు పోలీసులు. అయితే బాలుడిని కిడ్నాప్ చేసిన అనంతరం కిడ్నాపర్లు మెట్పల్లి వాసులకు విక్రయించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును ఛేదించారు. బాలుడిని కిడ్నాప్ చేసేందుకు నిందితులు 2 రోజులుగా ఆసుపత్రిలో రెక్కీ నిర్వహించారు. అనంతరం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న బాలుడిని కిడ్నాప్ చేశారు. దర్యాప్తులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అనతి కాలంలోనే బాలుడి కిడ్నాప్ మిస్టరీ వీడింది. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ కి గురైన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను కాపాడిన పోలీసులకు బాలుడి తండ్రి అమర్నాథ్ ధన్యవాదాలు తెలిపారు. కిడ్నాప్ అయిన తమ బిడ్డ దొరుకుతాడని మళ్లీ అనుకోలేదన్నారు. ఇక మరోవైపు డెలివరీ కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరిన బాలుని తల్లి మరో బిడ్డకు జన్మనిచ్చింది. మా బిడ్డ మళ్లీ మా దగ్గరికి వస్తాడని అనుకోలేదని, బిడ్డను మళ్లీ క్షేమంగా తీసుకువచ్చినందుకు పోలీసులకు ధన్యవాదాలు అంటూ బాలుడి తండ్రి సాయినాథ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కథ సుఖాంతమైంది. ప్రస్తుతం బాలుడు తండ్రి వద్ద ఉన్నాడు. నిన్న జరిగిన ఘటన ఒక్కసారిగా 15 గంటల పాటు సుమారు ఈ ఘటన అంతా కూడా తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిజామాబాద్కు సంబంధించిన బాలుడు ఎవరైతే ఉన్నారో ఇద్దరు దుండగులు, అంటే ఆర్మూర్కి చెందిన ఇద్దరు దుండగులు నిజామాబాద్ జిల్లాలో రెక్కి వేసి గత 3 రోజులుగా ఈ తండ్రి పక్కకు రాత్రి సమయంలో పడుకుంటున్న సందర్భంలో తండ్రి పక్కకు ఉన్న బాలుడిని కిడ్నాప్ చేసేందుకు రెక్కి నిర్వహించారు. నిన్న ఉదయం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో బాబుని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేసిన ఘటన అంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన ఘటనతో పాటు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిన్న ఆర్మూర్కు చెందిన ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి అక్కడి నుంచి మెట్పల్లిలో ఒక జంటకి అమ్మేసినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్కి చెందిన ఒక ఐడి పార్టీతో పాటు అలాగే మెట్పల్లికి చెందిన ఐడి పార్టీతో పాటు ఇద్దరు కలిపి అక్కడ ఉన్న ఎవరైతే బాబుని ఎక్కడైతే అమ్మేశారో అక్కడ నుంచి తీసుకొచ్చి నిన్న సాయంత్రం తండ్రి వద్దకు చేర్చారు. ఇప్పటికే తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, ప్రసవం కోసం వచ్చింది. ఇప్పటికే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం తండ్రి ఉన్నాడు. ఎట్లా చూస్తారు? నిన్న ఏం జరిగింది, అసలు ఏ సమయంలో పోయాడు, మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారు? పొద్దున్న పోయిండు సార్. పక్కలకి వెళ్ళి ఎప్పుడు ఎత్తుకెళ్ళారు నాకు కూడా తెలియదు. నేను ఇంకా అప్పటికి నేను పండుకున్నా. అందరు లేచిరు, మీ బాబు లేడు అంటే నా భార్య ఊరికి వచ్చింది. నా బాబు లేకపోవడం ఏందని నా భార్య ఊరికి వచ్చింది. ఇక దాన్ని మళ్ళీ తీసుకున్నా, ఊరికినాం, పోలీస్ స్టేషన్ పోమని ఈడ చెప్పారు. ఆయనకు అడిగినాం ఫస్ట్, జర చూడండి సార్ మీ సీసీ ఫుటేజ్ కొద్దిగా, ఆ సీసీ ఫుటేజ్ చెకప్ చేసే వాళ్ళకి ఈడ అర్ధగంట దాకా తగిలింది. ఈడ అర్ధగంట కాగానే అన్న కనిపించారు. అమ్మ అని దుఃఖం వచ్చేసింది. దుఃఖం వచ్చేసేటోళ్ళకంటే ఎటు అన్నది నాకు సుధరించలే. పోలీస్ స్టేషన్ పోమన్నారు. ఆయన పోలీసు ఆయన ఎక్కడున్నా కానీ ఆయన మంచిగా చెప్పిండు, నువ్వు ముందు పోలీస్ స్టేషన్ పోయి ఆయన చెప్తే కంపల్సరీ దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, మంచిగా వాళ్ళు చూస్తారు ఎక్కడున్నా అనేది. సాయంత్రం వరకు తీసుకొచ్చి ఎన్ని గంటల పాటు లేడు నీ దగ్గర? అంటే ఆ రోజు నిన్న పొద్దున మిస్సింగ్ అయిన నుంచి ఇప్పటివరకు ఎన్ని గంటల పాటు నీ కొడుకు లేడు? 6 గంటలు సార్. 6 గంటలు లేరు. పొద్దున 6 గంటలకు తీసుకెళ్ళారు. పొద్దున అంటే వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళారు కానీ నాకు మాత్రం 6 గంటల సాయంత్రం 6 గంటలకు వరకు నా చేతికి. ఎట్లా వచ్చింది? భయపడుకుంటూ వచ్చిందా? వచ్చేసరికి ఎట్లున్నాడు పరిస్థితి, నీ కొడుకు పరిస్థితి? బాగా ఘోరంగా ఉండేది సార్. నా కొడుకు కాదనుకున్నాను. ఇప్పుడు జర్రా కోలుకుంటున్నాను అంతే.
ఇది చూడొచ్చు, బాబు ఇప్పటికి కూడా భయం పోవట్లేదు. ఎందుకంటే అతి భయంకరంగా నిన్న మరి 3 రోజులుగా రెక్కి నిర్వహించి బాబుని తండ్రి పక్కల నుంచే తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి ఆర్మూర్ తీసుకెళ్లి ఆర్మూర్ నుంచి మెట్పల్లికి తీసుకెళ్లి మెట్పల్లి ఒక జంటకి అమ్మేశారు. అక్కడ అమ్మేసిన తర్వాత నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు, ఐడి పార్టీని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఆ స్పెషల్ టీం ఆర్మూర్కి వెళ్ళింది. ఆర్మూర్ నుంచి మెట్పల్లికి వెళ్ళిన తర్వాత మెట్పల్లిలో అక్కడ ఎవరైతే అమ్మేశారో ఆ బాబుని అక్కడ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న బాబుని హక్కును చేర్చుకున్నారు. అక్కడ నుంచి నిజామాబాద్ తీసుకొచ్చి తండ్రికి అప్పగించారు. కేసు అయితే నమోదు చేశారు. చూడొచ్చు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి వెంట అంటే ఇతర వ్యక్తులు రావద్దని ఇప్పటికే ఒక పట్టికను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరగడంతో ఒకసారిగా పోలీసులు అంతా అలర్ట్ అయ్యారు. సిపి కల్మేశ్వర్ సీరియస్గా తీసుకున్నారు. సుమారు గంటల వ్యవధిలోనే బాబుని తండ్రి వద్దకు చేర్చారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో బాబు కిడ్నాప్ ఏదైతే ఉందో ఒకసారిగా కలకలం రేపింది. ఇటు మీడియాతో పాటు పోలీసులు అలాగే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సీరియస్గా తీసుకున్నారు. బాబుని తండ్రి వద్ద చేర్చేంత వరకు కూడా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. చివరిగా బాబు తండ్రి వద్ద చేరారు. తండ్రి కూడా చెప్తున్నారు, అందరికీ ధన్యవాదాలు, ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా తండ్రి కోరుతున్నాడు. ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, ప్రభుత్వ ఆసుపత్రి.